లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. హలో అండి, ఐఎమ్ శిరీష, క్లినికల్ డైటీషియన్. ఈరోజు మనం ప్యాకెట్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాం. ప్యాకెట్ ఫుడ్స్ అంటే ఏంటి, ఈ ప్యాకెట్ ఫుడ్స్లో యూజ్ చేసే కెమికల్స్, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేస్తారు, వీటి వల్ల కలిగే అనారోగ్యాలు ఏంటివి, ఈ ప్యాకెట్ ఫుడ్స్ అసలు తినొచ్చా లేదా, ఇవన్నీ ప్రతి ఒక్కరికి డౌట్స్ ఉంటాయి. బట్ మన బిజీ లైఫ్ స్టైల్లో ఇంట్లో టైం కుదరట్లేదని చెప్పేసి, ఈజీగా హ్యాండ్ పిక్డ్ ఉంటాయని, ఈజీ క్యారబుల్ అని చెప్పేసి ఇవే యూజ్ చేస్తున్నాము. బట్ ఈ ప్యాకెట్ ఫుడ్స్ వల్ల మనకి ఎన్నో అనారోగ్యాలకి గురవుతాము. వాటికి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉన్నాయి అంటే మన షెల్ఫ్ లైఫ్ని మనం రెడ్యూస్ చేసుకున్నట్లే. ఎందుకు అంటే ఈ ప్యాకెట్ ఫుడ్స్ అనేది ఒక రా ఇంగ్రీడియంట్ని కెమికల్స్తో అండ్ ప్రిజర్వేటివ్స్తో మిక్స్ చేసేసి ఎక్కువ రోజులు స్టోర్ అయ్యే ఉండేలాగా చేసి ప్లాస్టిక్ ర్యాప్స్తో టెట్రా ప్యాక్స్ లాగా డిఫరెంట్ ర్యాప్స్ చేసేసి మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఈ ప్యాకెట్ ఫుడ్స్లో మనం రెగ్యులర్గా వాడుకునేది పాలు. ఇవి మినిమల్లీ ప్రాసెస్డ్ ఫుడ్. ఈ పాలు వచ్చేసరికి ప్రతి పాలు కానీ పెరుగు కానీ మన వీటన్నిటికీ ప్యాకెట్ ఫుడ్స్లో మనకి అవైలబుల్ ఉంటాయి. ఈ పాలు ఏంటి అంటే హోమోజనైజేషన్, ప్యాస్చరైజేషన్ ఇలాంటి పద్ధతులు వాడి 2-3 రోజుల దాకా నిలువ ఉండేలాగా చేస్తారు. అదే ఇప్పుడు నార్మల్గా ఇంట్లో గేదె పాలు అవి ఉన్నాయనుకోండి, మహా అయితే 1 డే ఈవినింగ్ దాకా నిలువ ఉంటాయి. బట్ 2 డేస్ 3 డేస్ ఎప్పుడు నిలువ ఉండవు, వెంటనే ఇరిగిపోతాయి కూడా. బట్ ఈ ప్యాకెడ్ ఫుడ్స్ ఎందుకు ఇన్ని రోజులు నిలువ ఉంటాయి అంటే హోమోజనైజేషన్, ప్యాస్చరైజేషన్ ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల, హై టెంపరేచర్ దగ్గర హీట్ చేయడం వల్ల ఇవనేది బ్యాడ్ బ్యాక్టీరియా అనేది కిల్ అవ్వడం వల్ల ఎక్కువ రోజులు మనకి స్టోర్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఇది రెగ్యులర్గా వాడుకునేది. నెక్స్ట్ వన్ రెడీ టు ఈట్ ఫుడ్స్, రెడీ టు మిక్స్ ఫుడ్స్. ఇవన్నీ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నమాట. ఇవి ఎక్కువగా కెమికల్స్ యూజ్ చేసి మనకి ప్యాక్ చేసేసి ఇస్తారనమాట. సో ఇవన్నీ ప్యాకెడ్ ఫుడ్స్ కింద, ప్రాసెస్డ్ ఫుడ్ కింద, ప్రీ కుక్డ్ ఫుడ్స్ కింద కన్సిడర్ చేస్తాము. అండ్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ని మనము ఎలాంటి కెమికల్స్ యూజ్ చేస్తారన్న విషయాన్ని చెప్పబోతున్నాను. సో వీటిల్లో కెమికల్స్ అంటే ప్రిజర్వేటివ్స్ అంటాము మనము. ప్రిజర్వేటివ్స్ అంటే దానికి షెల్ఫ్ లైఫ్ అంటే ఎక్కువ కాలం మన్నిక ఉండేలాగా ఉంచేదాన్ని ప్రిజర్వేటివ్స్ అంటాము. అండ్ మనకి అట్రాక్టివ్గా, కలర్ఫుల్గా కనిపించాలని చెప్పేసి కలరింగ్ ఏజెంట్స్ అనేది యాడ్ చేస్తాము. సో వీటిని అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటి అంటే వాటికి టెక్స్చర్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి అండ్ టేస్టీగా అనిపించాలి. ఒకసారి తినగానే మామూలుగా మనం ఏదైనా హెల్తీగా సలాడ్ ఇచ్చేసామనుకోండి, ఎక్కువ తినబుద్ధి కాదు మనకి. అదే ఈ ప్యాకెట్ ఫుడ్స్ కానీ ఇలాంటివి ఏదైనా ఇచ్చామంటే ఒక ప్యాకెట్ అయిపోతే ఇంకో ప్యాకెట్ ఫినిష్ చేయాలని చెప్పేసి ఉంటుంది. సో ఎక్కువ వీటిలో ఏంటి అంటే టేస్ట్ ఎన్హాన్స్ చేసే కెమికల్స్ యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఫ్యాట్స్, అయోడైజ్డ్ సాల్ట్స్, షుగర్స్ ఇలాంటివన్నీ యూజ్ చేయడం వల్ల వీటిల్లో ఇలాంటివన్నీ యూజ్ చేస్తారు. ఈ ప్రిజర్వేటివ్స్ వచ్చేసరికి నైట్రేట్స్, సోర్బేట్స్, ప్రొఫనేట్స్ అండ్ బెంజోయేట్స్, ITES. లాస్ట్లో మీరు ఏ ప్రాసెస్డ్ ఫుడ్ మార్కెట్లో అవైలబుల్ కొన్నా కానీ ఒకసారి ఇంగ్రీడియంట్ లిస్ట్ చూసుకున్నప్పుడు అక్కడ TES, ITs ఇలాంటితో ఎండ్ అయ్యి ఉన్నాయి అంటే కంపల్సరీ అందులో ప్రిజర్వేటివ్స్ అనేది యాడ్ చేసినట్లు. సో ఈ ITస్తో కానీ సోర్బేట్, బెంజోయేట్, నైట్రేట్స్ ఇలాంటివి మీకు కనిపించినట్లయితే ఈ ఫుడ్స్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇవి యాడ్ చేయడం వల్ల మనకి ఎలాంటి అనారోగ్యాలకు గురవుతాము అంటే రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ 30న మయోనైజ్ అనేది బ్యాన్ చేశారు తెలంగాణ స్టేట్లో. సో ఈ మయోనైజ్ ఎందుకు బ్యాన్ చేశారు అంటే రా ఎగ్ అనేది దీంట్లో యూజ్ చేస్తారు. అండ్ రా ఎగ్ యూజ్ చేసినా కానీ అన్ని రోజులు ఎలాగ స్టోర్ అయింది అంటే బికాస్ ఇందులో ప్రిజర్వేటివ్స్ అనేది యాడ్ చేస్తారు. సో దీనివల్ల ఎక్కువ రోజులు అనేది స్టోర్ అవుతుంది. అండ్ ఈ రా ఎగ్ యూజ్ చేసి ఎవరైతే ఈ మయోనైజ్ తిన్నారో వాళ్ళకి చాలామందికి గట్ ఇష్యూస్ అండ్ ఫుడ్ పాయిజనింగ్, కొంతమంది చనిపోయారు కూడా. సో అందుకోసం ఈ తెలంగాణ స్టేట్లో మయోనైజ్ అనేది బ్యాన్ చేశారు. ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ తినడం వల్ల మనకి ముఖ్యంగా ఎక్కువ సాల్ట్ కంటెంట్, సోడియం కంటెంట్ అనేది యాడ్ చేయడం వల్ల మనకి హైపర్ టెన్షన్ అనేది వస్తుంది. మనం జనరల్గా చూసుకున్నట్లయితే పర్ డేలో మనం 5 to 6 grams ఆఫ్ సాల్ట్ తినమని చెప్తాము
అంతకన్నా ఎక్కువ వద్దు అని చెప్తాం. బికాస్ మనకి ఆర్డీఓ ప్రకారము అంత కావాల్సిన సాల్ట్ మాత్రమే రీచ్ అవుతుంది. బట్ మనం ఏం చేస్తాము, ఒక ఏదైనా ప్యాకెడ్ ఫుడ్ నార్మల్గా పొటాటో చిప్స్లా కానీ ఫ్రోజన్ చేసిన ఏదైనా ఫుడ్స్ కానీ తీసుకున్నట్లయితే దీంట్లో ఎక్కువ శాతం, అందులో ఒక 100 to 200 గ్రామ్స్ సర్వింగ్ తీసుకున్నట్లయితేనే మనకి రోజుకి కావాల్సిన హాఫ్ ఆఫ్ ది సాల్ట్ అనేది ఈ ప్యాకెడ్ ఫుడ్ నుంచి మనకి రీచ్ అయిపోతుంది. సో ఒక చిన్న స్నాక్ లాగా తీసుకున్నదే మనకి రోజులో కావాల్సిన సగం అమౌంట్ ఆఫ్ సోడియం అనేది రీచ్ అవ్వడం వల్ల, ఎక్కువ శాతం సాల్ట్స్ అనేవి మన బాడీలో తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ లాంటి, నెక్స్ట్ వచ్చేసరికి ఒబేసిటీ ఇప్పుడు ఎక్కువగా చూస్తూ ఉంటాం. నాట్ ఓన్లీ ఈ ఒబేసిటీ మనం జనరల్గా తెలుసున్నట్లయితే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల, లేదు అంటే ఇర్రెగ్యులర్ టైమింగ్స్ వల్ల అనుకుంటాం. బట్ వీటి వల్ల కూడా, ఇలాంటి ప్యాకెట్ ఫుడ్స్ తినడం వల్ల కూడా మనకి ఈ హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి. నెక్స్ట్ వన్ ఇస్ షుగర్స్. సో మనకి న్యాచురల్గా మనకి ప్రిజర్వేటివ్స్, ఇంట్లో మనం చేసుకునే ప్రిజర్వేటివ్స్ ఏమేమి మనకి ఐడియా ఉంటుంది, ఎక్కువ రోజులు వస్తాయి అనేది ఏం తెలుస్తుంది మనకి, మహా అయితే పికిల్స్, స్వీట్స్ తెలుస్తాయి. సో పికిల్స్ ఎక్కువ రోజులు ఎందుకు ఉంటాయి, సాల్ట్, షుగర్, ఆయిల్, ఈ 3 న్యాచురల్ ప్రిజర్వేటివ్స్. ఇవి స్వతహాగా ఎక్కువ రోజులు ప్రిజర్వ్ అయి ఉంటాయి. సో ఈ ప్రిజర్వేటివ్స్ని మనము పికిల్స్ లాగా యూజ్ చేస్తే 6 months దాకా ఉంటాయి హైజీన్గా యూజ్ చేయడం వల్ల. నెక్స్ట్ వచ్చేసరికి షుగర్స్ యూజ్ చేసినవి స్వీట్స్, మిల్క్తో యూజ్ చేసిన స్వీట్స్ అయితే 2-3 days అనేది ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏదైనా పిండి పదార్థాలు యూజ్ చేసిన స్వీట్స్ అయితే మినిమం 10 days దాకా ఉంటాయి. అండ్ డ్రై ఫ్రూట్స్, డేట్స్, అంజీర్, నట్స్ ఇలాంటి యూజ్ చేసిన స్వీట్స్ అయితే 1 month పైనే ఉంటాయి. సో ఇవన్నీ న్యాచురల్గా ప్రిజర్వేటివ్స్ కాబట్టి దానివల్ల ఎటువంటి హార్మ్ఫుల్ అనేది ఉండవు మనకి. అండ్ హనీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ న్యాచురల్ ప్రిజర్వేటివ్స్. బట్ వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ ఫంగస్ లేదంటే మౌల్స్, బ్యాక్టీరియా ఇది గ్రో అవ్వకుండా ఉండడం కోసము నైట్రేట్స్, సోర్బేట్స్ అండ్ బెంజోయేట్, సోడియం బెంజోయేట్ ఇలాంటి కెమికల్స్ అనేది, ప్రిజర్వేటివ్స్ అనేది యూజ్ చేస్తారు. ఇవి మన గట్ ఇష్యూస్కి అంటే జీర్ణ వ్యవస్థకి చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయన్నమాట. ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు, లేదు అంటే కొంతమందికి ఎసిడిక్ ఇష్యూస్ రావచ్చు. అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ ఈ ప్యాకెట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఫుడ్ అబ్జార్ప్షన్ మనకి తక్కువగా ఉంటుంది. అండ్ డైజెషన్ ఇష్యూస్, డయేరియా, కాన్స్టిపేషన్ ఇలాంటి ఎక్కువ ఇష్యూస్ మనం చూస్తాము. మోర్ ఓవర్ ఏంటి అంటే, ఎక్కువగా ఎందుకు తినాలి అనిపించింది అంటే, ఇందాక చెప్పాను కదా, మనకి వీళ్ళు ఎక్కువ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ అనేది యాడ్ చేస్తారు. దాంతోపాటు ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనం చూసినట్లయితే బేకరీ ఐటమ్స్లో కానీ, నార్మల్గా ఫుడ్స్లో, వీటిలో స్నాక్ ఐటమ్స్లో ఎక్కువగా ఫ్యాట్ అనేది ఉంటుంది. ఈ ఫ్యాట్ కంటెంట్ వల్ల కార్డియాక్ ఇష్యూస్, గుండె సమస్యలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి రెడీ టు ఈట్ ఫ్రోజన్ ఫుడ్స్ ఉంటాయి. వీటి వల్ల మధుమేహం అంటే డయాబెటీస్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ ఈ ఫ్రోజన్ ఫుడ్స్ కానీ, రెడీ టు ఈట్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. అండ్ అసలుకి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవి తినాలి, ఈ ప్యాకెట్ ఫుడ్స్ అసలు తినొచ్చా లేదా అనే క్వశ్చన్కి వస్తే, ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే ప్యాకెట్ ఫుడ్స్లో మనకి 3 categories కింద డివైడ్ చేస్తాము. సో ఇవేంటి అంటే రెడ్ కేటగిరీ అండ్ ఎల్లో కేటగిరీ అండ్ గ్రీన్ కేటగిరీ. రెడ్ కేటగిరీ అంటే ఏంటి అంటే హైలీ ప్రాసెస్డ్, అంటే ఎక్కువ టెంపరేచర్స్ దగ్గర హీట్ చేయడం కానీ, నెక్స్ట్ ఎక్కువ అంటే ఒక లివింగ్ ఫుడ్ని డెడ్ ఫుడ్గా చేసేలాగా. అంటే ఇప్పుడు ఒక యాపిల్ ఉంది, యాపిల్ ఒక రోజు పెట్టేస్తే మహా అయితే 2 days ఉంటుంది. తర్వాత నుంచి చిన్నగా అది కలర్ చేంజ్ అవ్వడము, నెక్స్ట్ ఫంగస్ రావడం అలా చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ మీరు అదే ఒక ఏదైనా పొటాటో, సోకాల్ ఏదైనా బ్రాండ్ పొటాటో చిప్స్ పెట్టేసి బయట పెట్టారంటే మహా అయితే మెత్తగా అవుతుంది. లేదు ప్యాకెట్ చేసేసి పెట్టేసారనుకో మెత్తగా అవుతుంది తప్పించి దానికి కలర్ కానీ, బిస్కెట్ అయినా కానీ నార్మల్గా పెడితే ఎటువంటి టెక్స్చర్ కానీ, లేదు అంటే దాంట్లో టేస్ట్ కానీ చేంజ్ అవ్వదు. ఎందుకు అంటే వీళ్ళు అంత ఎక్కువ ప్రాసెసింగ్ అండ్ కెమికల్స్ యూజ్ చేస్తారనమాట. హైలీ అల్ట్రా ప్రాసెస్డ్ అండ్ ఎక్కువగా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, ఫ్లేవరింగ్ ఏజెంట్స్, సాల్ట్స్, షుగర్స్, ఫ్యాట్స్ యూజ్ చేస్తారు.
వీటిని అల్ట్రా ప్రాసెస్డ్ అండ్ ఫుడ్స్ కింద కేటగిరైజ్ చేస్తాము. ఇవి రెడ్ లిస్ట్ కింద ఉంటాయి. అసలుకి ఈ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏంటివి, ఈ రెడ్ లిస్ట్లో ఏవి తినకూడదు అంటే మనకి వచ్చేసరికి రెగ్యులర్గా చూసుకున్నట్లయితే రెడీ టు ఈట్ మిక్స్, మనకి జస్ట్ ఇన్స్టెంట్గా అయిపోతాయి, 5 to 10 minutesలో అయిపోతాయి కదా, ఇవన్నీ ఇన్స్టెంట్గా అయిపోయాయని అల్ట్రా ప్రాసెస్డ్ అనమాట. ఆల్రెడీ ప్రిపేర్ చేసేసి మనకి 5 to 10 minutesలో 5 minutesలో అయిపోయేలాగా ప్యాక్ చేసి ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఎల్లో కేటగిరీ. ఈ ఎల్లో కేటగిరీ ఏంటి అంటే విచ్ ఇస్ క్లీన్ ప్రోడక్ట్. ఇది కంప్లీట్ నార్మల్ క్లీన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఈ క్లీన్ ఇంగ్రీడియంట్ని జస్ట్ మినిమల్గా ప్రాసెస్ చేస్తారు. ఈ మినిమల్గా ప్రాసెస్ చేయడం వల్ల జస్ట్ ప్రాసెస్ చేసేసి ప్యాక్ చేసే వాటిని ఎల్లో లిస్ట్ కింద కన్సిడర్ చేస్తాం. మనం ఎగ్జాంపుల్స్ అయితే ఆయిల్స్ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఏదైనా వీట్ ప్రోడక్ట్ ని కంప్లీట్గా ప్రాసెస్ చేసి వీటిని ఫ్లోర్ కింద కన్వర్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఫ్రోజన్ వెజిటేబుల్స్, జస్ట్ నార్మల్ వెజిటేబుల్స్ని చాలా తక్కువ డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంచడం వల్ల ఎక్కువ రోజులు ఉంటాయి. సో ఫ్రోజన్ వెజిటేబుల్స్ కానీ ఇవన్నిటిని మినిమల్లీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎల్లో కేటగిరీ కింద కన్సిడర్ చేస్తాం. ఇవి అప్పుడప్పుడు తీసుకోవచ్చు, ఇటు వల్ల ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ గ్రీన్ కేటగిరీ విచ్ ఇస్ సేఫ్. సో ఈ గ్రీన్ కేటగిరీ కింద మనం ఏమంటాము అంటే ఈ గ్రీన్ కేటగిరీలో వచ్చేసరికి ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయరు, ఎటువంటి ప్రాసెసెస్ చేయరు అనమాట. జస్ట్ రా ఇంగ్రీడియంట్ని, క్లీన్ ఇంగ్రీడియంట్ని ప్యాక్ చేసేసి పెడతారు అంతే. సో ఈ రా ఇంగ్రీడియంట్స్ అంటే మనకి రెగ్యులర్గా మనం వాడుకునే బియ్యం వాడతాము, డిఫరెంట్ బ్రాండ్స్తో జస్ట్ ప్యాక్ చేసేసి ఉంటాయి. గోధుమలు, పల్సెస్, ఇవన్నీ పీనట్స్, ఇవన్నీ కలిపి ఏదైనా రా ఇంగ్రీడియంట్ని జస్ట్ ప్యాక్ చేసి పెట్టిన వాటిని మనము గ్రీన్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తాం. ఇవి రెగ్యులర్గా తీసుకోవచ్చు. ఇలాంటి ఈ డిఫరెంట్ ప్యాక్డ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్లో మనం జనరల్గా చెప్పాలి అంటే మనకి రెడ్ లిస్ట్ కింద ఏది కన్సిడర్ చేద్దాము, మనకి రెగ్యులర్గా మన లైఫ్ స్టైల్లో వాడుకునేది అయితే కెచప్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏదైనా స్నాక్స్ తింటున్నామంటే డిప్పింగ్ ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. ఒకప్పుడు పచ్చళ్ళు యూజ్ చేసేవాళ్ళం, అప్పటికప్పుడు ఫ్రెష్గా యూజ్ చేసేవి ఏదైనా కావాలి డిప్పింగ్లా అంటే. బట్ ఇప్పుడు మయోనైజ్, కెచప్, సాసులు ఇలాంటివి యూజ్ చేస్తున్నాం. ఈ కెచప్లో మీరు ఇన్ జనరల్గా కెచప్ బ్యాక్ సైడ్ ఎప్పుడైనా ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూసుకున్నట్లయితే మీకు టమాటో పేస్ట్ అనేది 28 నుంచి 40% మాత్రమే టమాటో పేస్ట్ ఉంటుంది. మిగతా అది మొత్తం యాసిడ్ రెగ్యులేటర్స్, ప్రిజర్వేటివ్స్, కెమికల్స్, వాటర్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ మాత్రమే ఉంటాయి. సో ఈ కెమికల్స్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల మనకి అంటే ఒక న్యాచురల్ ప్రోడక్ట్ అని చెప్పేసి జస్ట్ ఒక 30 to 40% మాత్రం టొమాటో పేస్ట్ అనేది ఉంటుంది. అండ్ మిగతావన్నీ కెమికల్స్ ఉంటాయి. అంత కన్జంప్షన్ మనం తీసుకోవడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి రియల్ జ్యూసెస్ అని చెప్పేసి ఉంటాయి. ఈ రియల్ జ్యూసెస్ ఏం చేస్తారు అంటే జస్ట్ సిరప్ అనేది చేస్తారనమాట. ఫ్రూట్ నుంచి సిరప్ మాత్రమే ఫ్రూట్ తీసేసి దాంట్లో కూడా అంతే 20 to 50% మాత్రమే, 40% మాత్రమే ఈ రియల్ జ్యూస్ అనేది ఉంటుంది. మిగతాది మొత్తం కలరింగ్ ఏజెంట్, షుగర్స్ అండ్ వాటర్ మాత్రమే ఉంటాయి. ప్రిజర్వేటివ్స్ ఇవి మాత్రమే ఉంటాయి. మీరు ఎప్పుడైనా సూపర్ మార్కెట్స్లో వెళ్ళినప్పుడు 100% మీరు మీ ఇంగ్రీడియంట్ ఏ ప్రోడక్ట్ అయితే తీసుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ వెనుక ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు, క్లీన్ ప్రొడక్ట్స్ ఉన్నాయా లేదా, ప్రిజర్వేటివ్స్ ఎంత శాతం యూజ్ చేశారు, అండ్ ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు, సాల్ట్స్ ఎక్కువ ఉన్నాయా, ఫ్యాట్ ఎక్కువ ఉందా, షుగర్స్ ఎక్కువ ఉన్నాయో 100% మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి తీసుకునే ఆహారంలో హెల్తీగా తీసుకోగలుగుతాము. సో ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనము ఇన్ జనరల్గా చూసుకుంటే ఇవన్నీ అల్ట్రా ప్రాసెస్డ్ అండ్ ఎల్లో కేటగిరీ, మినిమల్లీ ప్రాసెస్డ్ అండ్ ప్రాసెస్ లేని ఫుడ్స్ కేటగిరీ వైజ్గా చూసుకున్నాం. సో ఇవన్నీ మన రెగ్యులర్ ఇంటేక్లో ఎంత శాతం తీసుకోవచ్చు, ఈ ఫ్యాట్ కంటెంట్ అంటే మనం పొద్దున లేచిన దగ్గర నుంచి మనము నైట్ నిద్రపోయే దగ్గర వరకు అస్సలు ప్యాకెట్ ఫుడ్స్ యూస్ చేయకుండా ఉండలేము ఇప్పుడున్న జనరేషన్లో. అంటే బ్రేక్ఫాస్ట్ ఓపెన్ చేసాము, బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసామంటే సీరియల్స్ యూస్ చేస్తున్నాం. ఇప్పుడు రెగ్యులర్గా షుగర్ కోటెడ్ యూస్ చేసిన ఓట్స్ కానీ కార్న్ఫ్లెక్స్ కానీ మనం చూస్తాం. జనరల్గా 100% అది ఓట్స్, సీరియల్స్ అనే చెప్తారు. బట్ దాని వెనక ఇంగ్రీడియంట్ లిస్ట్ ఓపెన్ చేస్తే ఎన్ని గ్రామ్స్ ఆఫ్ షుగర్ యాడ్ చేశారు,
మనకి ఆ ఫుడ్ అట్రాక్ట్ చేయడం కోసం కమర్షియల్ ప్రొడక్ట్స్ ఏవైనా సరే షుగర్స్ కానీ ఫ్యాట్స్ కానీ సాల్ట్స్ కానీ ఈ 3 మేజర్ కాంపోనెంట్స్ మన అట్రాక్ట్ చేయడానికి మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే క్రేవింగ్స్ రావడానికి 3 ఈజ్ ద మేజర్ ఫ్యాక్టర్స్ అనమాట. సో ఇవన్నీ ఎక్కువ శాతం ఉంటాయి. అది ఓట్స్ హెల్దీ అని చెప్పేసి తినేస్తాము, బట్ అందులో దాదాపు 20-30% షుగర్స్ యాడ్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ మనము ఓట్స్ మాత్రమే మెయిన్ ఇంగ్రీడియంట్ అనుకుంటాం, బట్ అందులో మిగతా ఇంగ్రీడియంట్స్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేయమన్నమాట. సో దానివల్ల మన బ్రేక్ఫాస్ట్లో వచ్చేసరికి కొంత మాత్రమే ఫైబర్ ఉంటుంది, కొంత మాత్రమే ప్రోటీన్ ఉంటుంది కదా, మిగతాది మొత్తం కార్బోహైడ్రేట్స్ షుగర్స్ మాత్రమే ప్లేస్ చేస్తున్నాయి. అండ్ కమింగ్ టు మిడ్ మార్నింగ్కి వచ్చేస్తే నట్స్ అనేది చాలా తక్కువ తీసుకుంటున్నారు. ఇప్పుడు జస్ట్ ప్యాక్డ్ చిప్స్ లాగా కానీ ప్రాసెస్ చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఫ్రోజన్ ఫుడ్స్ మోమోస్ ఇట్లాగా తీసుకుంటున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఏ ఫ్రోజన్ ఫ్రూట్స్ అయినా కానీ ఏ ప్రాసెస్ చేసిన చిప్స్ అయినా కానీ 100% ప్రిజర్వేటివ్స్ సాల్ట్స్ కానీ షుగర్స్ కానీ ఫ్యాట్స్ కానీ యాడ్ చేస్తారు. దీనివల్ల మనకి కావాల్సిన ఆర్డిఏ ప్రకారం డైలీ రికమెండెడ్ అలవెన్స్ ప్రకారం దానికన్నా ఎక్కువ శాతం అనేది తీసుకుంటాం అన్నమాట. ఫ్యాట్ ఇప్పుడు 30 గ్రాములు ఫ్యాట్ పర్ డే తీసుకోవాలి అనుకున్నాం అనుకోండి, ఒక నార్మల్గా ఏదైనా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తీసుకుంటాం, ఒక కేక్ తీసుకున్నాం, బేకరీ ఐటమ్స్ కానీ ఏదైనా బేకరీ ఐటమ్ తీసుకున్నాం, ఒక 100 గ్రామ్స్ తీసుకున్నామంటే దాదాపు 10-15% ఆ కేకే కవర్ చేస్తుంది, ఆ బేకరీ ప్రోడక్టే కవర్ చేస్తుంది మనం తీసుకోవాల్సిన ఫ్యాట్లు. అది హెల్తీగా తీసుకుంటున్నామా అంటే అది కంప్లీట్లీ అన్హెల్దీ ఫ్యాట్ అనమాట. సో ఫ్యాట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది, ఎందుకంటే వైటమిన్ అబ్జార్ప్షన్ అవ్వాలి అన్నా కానీ మన బాడీలో వైటమిన్ ADEK అనేది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అనమాట. సో ఈ ఫ్యాట్ ఉంటేనే అబ్జార్ప్షన్ అవుతుంది, బట్ అది హెల్తీ వేలో ఫ్యాట్ తీసుకోవాలి, నట్స్ నుంచి ఇలాగా తీసుకోవాలి తప్పించి ఇలాంటి అన్హెల్దీ ఫ్యాట్స్ అనేది తీసుకోకూడదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి షుగర్స్ మనం ఏంటి అంటే ఇన్ జనరల్ మహా అయితే 20 గ్రామ్స్ ఈస్ అలౌడ్, అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు పర్ డేలో షుగర్స్. టీలో ఒక 2-3 టైమ్స్ టీ యూస్ చేస్తాము, అందులో టీలో యూస్ చేస్తాము. నెక్స్ట్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటాము. స్వీట్స్ నార్మల్గా స్వీట్స్ కానీ ప్యాక్డ్ ఫుడ్స్లో వీటిలో తీసుకోవడం వల్ల దాదాపు 50% షుగర్స్ అనేది మనకి యాడ్ అయిపోతున్నాయి. దానివల్ల ఒబెసిటీ అండ్ డయాబెటీస్ ఇస్ ద బెస్ట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. ఈ రెండే ఎక్కువగా మనము ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అండ్ ఇప్పుడు ఫ్రీక్వెంట్గా మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటి అంటే షుగర్ ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, దానివల్ల మళ్ళీ డయాబెటీస్ వస్తుంది కదా, మేము దాని ప్లేస్లో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ తీసుకుంటాము, అది ఓకేనా అని అడుగుతున్నారు. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఈజ్ నథింగ్ బట్ క్యాన్సర్ని మనం కొని తెచ్చుకున్నట్లే. రీసెంట్గా మనకి ఆస్పర్టిన్ అనే ఆర్టిఫిషియల్ ఏజెంట్ని కూడా బ్యాన్ చేశారు. సో ఎక్కువ మోతాదులో ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా తీసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్, గట్ ఇష్యూస్, క్యాన్సర్ కాసింగ్ ఏజెంట్స్ కూడా ఉంటాయి. ఇవి చాలా మినిమల్గా తీసుకోవాలి, ఇవి రెగ్యులర్ బేసిస్లో తీసుకోకూడదు ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా. అండ్ ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్లో కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయన్నమాట. చాలా రకాల ఆకుల నుంచి తీసినవి, పౌడర్స్, ఇలా డిఫరెంట్ ఉంటాయి. అండ్ ఇటు నుంచి ఎటువంటి క్యాలరీస్ రావు, కానీ బట్ వీటిల్లో మన బాడీలో డైజెస్ట్ అనేది అవ్వవు. సో డైరెక్ట్గా ఆ మౌల్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది మన బాడీలో నుంచి, ఏదైతే తీసుకుంటామో డైరెక్ట్ అవుట్ అనేది అవుతుంది. బట్ ఇవి ఏవైనా గట్లో ఏమైనా స్టోర్ అయినా కానీ వీటి వల్ల క్యాన్సర్ కాసింగ్ ఏజెంట్స్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. అండ్ ఇలాంటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా వీలైనంత వరకు తగ్గించండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్కి మనకి రిప్లేస్మెంట్ ఏం తీసుకోవచ్చు అని అడిగితే బెటర్ న్యాచురల్గా దొరికేవి, అంటే డేట్స్ కానివ్వండి, అంజీర్ కానివ్వండి, హనీ కానివ్వండి, ఇవన్నీ న్యాచురల్ సోర్స్. డయాబెటీస్ ఎవరికైతే ఎక్కువ అంటే HbA1c వచ్చేసరికి 8+ ఉంది అంటే చాలా మినిమల్గా తీసుకోవడానికి ట్రై చేయండి, తీసుకోకపోయినా పర్వాలేదు. క్రేవింగ్స్ ఎప్పుడైనా ఉంటే మాత్రమే తీసుకోండి. బట్ అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు ఈ నట్స్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అండ్ ప్యాక్డ్ ఫుడ్స్ వల్ల కలిగే అనారోగ్యాలు ఎటువంటివి తెలుసుకున్నాము, ఎలాంటి
ప్యాకెట్ ఫుడ్స్ అనేవి తీసుకోవాలి అని తెలుసుకున్నాము. అండ్ వీటి వల్ల ఎలాంటి కెమికల్స్ యూస్ చేస్తారు అనే విషయం తెలుసుకున్నాము. బట్ వీటికి రిప్లేస్మెంట్ ఏంటి, వీటికి స్వైప్ ఏం చేయాలి అని అనుకోవచ్చు. నమ్కీస్ అంటే సాల్టీగా ఉంటాయి కదా, మనకి డిఫరెంట్ బుర్జియా ఇట్లా డిఫరెంట్ చిప్స్ ఇట్లా డిఫరెంట్ ఉంటాయి కదా, వీటికి రిప్లేస్మెంట్ ఏంటి అంటే ఏదైనా హోమ్ మేడే అండి. సో నార్మల్ చిప్స్ మనం పొటాటో చిప్స్ చేసుకోవచ్చు, చాలా సింపుల్ ఇంట్లో. సో అంత డీప్ ఫ్రైడ్ అంటే ఎయిర్ ఫ్రైయర్ యూస్ చేయండి. దానికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి పూల్ మఖానా. చక్కగా పూల్ మఖానా తీసుకొని ఘీలో కానీ డ్రై రోస్ట్ చేసేసుకొని సాల్ట్ పెప్పర్ కానీ మీకు ధనియా పౌడర్ జీరా పౌడర్ మీకు ఏది అవైలబుల్ ఉన్నా ఏది ఇష్టం ఉన్నా కానీ మీ చాయిస్కి తగ్గట్టు చూస్ చేసుకొని ఫ్లేవర్స్తో కోట్ చేసుకోవచ్చు. ఇది బెస్ట్ నమ్కి అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. మనం ఒక ఫుడ్ తీసుకుంటున్నామంటే అది మనకి హెల్తీగా ఉండాలి కానీ దానివల్ల మనకి ప్రాబ్లం అనేది ఉండకూడదు. ఏదైనా తీసుకొని తింటున్నామంటే మినిమల్లో తీసుకున్నాము, ఒకవేళ ప్రాసెస్డ్ ఫుడ్స్ తిన్నా కానీ మినిమల్లో తీసుకున్నామంటే 100% నో ఇష్యూస్. బట్ మినిమల్లో తీసుకోవట్లేదు మనం, దానిలో టేస్టింగ్ ఏజెంట్స్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ తినేస్తున్నాం, ఒక్కదాంతో ఆపట్లేదు, ఎక్కువ నెంబర్ ఆఫ్ తింటున్నాం. సో ఇలాంటివి స్వైప్ చేయడానికి ఇంట్లో రోస్ట్ చేసిన పూల్ మఖానా కానీ రోస్ట్ చేసిన నట్స్ స్పైస్డ్ నట్స్ లాగా కానీ ఇలాంటివి రిప్లేస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మోస్ట్ డేంజరస్. ఇప్పుడు బిర్యానీ తిన్నాము, జనరల్గా లంచ్కి బిర్యానీ ఉంది ఈరోజు అంటే ఖచ్చితంగా పక్కన కూల్ డ్రింక్ పెట్టేసుకుంటున్నారు. కూల్ డ్రింక్ అనేది కంప్లీట్లీ CO2తో ఫిల్ చేసి ఉంటారు, కార్బోనేటెడ్ బెవరేజెస్ ఇవి. ఒక్కసారి జనరల్గా చూస్తే కంప్లీట్ యాసిడ్ రెగ్యులేటర్స్, కలరింగ్ ఏజెంట్స్, షుగర్స్ ఇవే ఎక్కువగా ఉంటాయి, CO2. సో వీటి వల్ల రిలీఫ్ వస్తుంది, లేదంటే ఫుడ్ ఎక్కువ తినేస్తాము అని ఉంటుంది. ఎప్పుడైనా ఒకసారి ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ మన రెగ్యులర్ ఇంటేక్లో తీసుకోవడం వల్ల మన గట్కి చాలా అనారోగ్యం అనేది అవుతుంది. ఇప్పుడు మీ గట్ హెల్తీగా ఉంటేనే మీరు ఏది తిన్న అబ్జార్ప్షన్ అనేది అవుతుంది. మీ గట్ అన్హెల్తీగా ఉంటే మీ గట్ మొత్తం అంటే మీ జీర్ణ వ్యవస్థ మొత్తము బ్యాడ్ బ్యాక్టీరియాతో ఫిల్ అయింది అంటే మీరు ఏది తిన్నా నో యూస్, ఎందుకంటే అబ్జార్ప్షన్ అవ్వదు. గుడ్ బ్యాక్టీరియా ఉంటే మాత్రమే మన జీర్ణ వ్యవస్థ అనేది అబ్జార్ప్షన్ జరుగుతుంది. ఇప్పుడు యాపిల్ ఉంది, యాపిల్లో వచ్చేసరికి యాపిల్ మనకి ఏదైనా అబ్జార్ప్షన్ అనేది గుడ్ బ్యాక్టీరియా ఉంటే 100% అట్లీస్ట్ 90% అయినా అబ్జార్ప్షన్ అవుతుంది. బట్ మీ గట్ మొత్తం జంక్ ఫుడ్తో లేదు అంటే అన్హెల్దీ ఫుడ్తో నింపేశారు అని అంటే బ్యాడ్ బ్యాక్టీరియా మాత్రమే ఉంటుంది. బ్యాడ్ బ్యాక్టీరియా క్రేవింగ్స్ కూడా వచ్చేసరికి ఎక్కువగా ఫ్యాట్, షుగర్ క్రేవింగ్సే ఎక్కువగా ఉంటాయి. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, షుగర్ క్రేవింగ్సే ఎక్కువగా ఉంటాయి. ఈ క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయంటే మీ గట్ మొత్తం బ్యాడ్ బ్యాక్టీరియాతో ఉన్నట్లు వన్ ఆఫ్ ది సైన్. ఈ బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నప్పుడు మనకి ఎక్కువ అబ్జార్ప్షన్ అనేది చాలా తక్కువ రేట్ ఉంటుంది. అబ్జార్ప్షన్ రేట్ అనేది ఇప్పుడు 100 to 90% అవ్వాల్సిన అబ్జార్ప్షను 20%, 30% మాత్రమే అబ్జార్ప్షన్ అవుతుంది. ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అనేది మీరు ఇప్పుడు అన్నీ తిన్నాను నేను బట్ స్టిల్ నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అంటే అబ్జార్ప్షన్ సరిగా లేనప్పుడు 100% హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చిన తర్వాత చాలామంది డైట్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. వెయిట్ లాస్ అయిన తర్వాత వెయిట్ లాస్ కోసం డైట్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. 1 or 2 months మాత్రమే మన బాడీకి టైం ఇచ్చేస్తారు, ఈ టైంలో మొత్తం సెట్ అయిపోవాలి అని చెప్తారు. బట్ 10 years నుంచి 15 years నుంచి ఉన్న బాడీ సడన్గా 1 month 2 monthsలో చేంజ్ ఎలా వస్తుంది? 100% దానివల్ల ఏమవుతుంది అంటే మనం ఒక 2 months 1 month చేసేసి నా బాడీ అవ్వట్లేదు ఇంత అని వదిలేస్తారు. ఎప్పుడైతే పీక్ స్టేజ్లోకి వెళ్ళిందో 40 years తర్వాత 45 years తర్వాత ఇంకా ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అనేది ఉంటాయి. ఎందుకంటే బిఫోర్ 30 మన మెటబాలిజం చాలా బాగుంటుంది, ఏ తిన్నా ఈజీగా అబ్జార్ప్షన్ అవుతుంది అండ్ డైజెషన్ అవుతుంది. బట్ ఆఫ్టర్ దట్ ఓన్లీ ఇప్పుడు ఎక్కువ కేసెస్ మనం 25 నుంచి 30 years నుంచే మనం డయాబెటీస్ చూస్తున్నాం, థైరాయిడ్ చూస్తున్నాము అండ్ బీపీ ఇష్యూస్ కూడా చూస్తున్నాం. మన లైఫ్ స్టైల్ ఈటింగ్ హ్యాబిట్స్ నుంచి, ప్రాసెస్డ్ ఫుడ్స్ నుంచి, లేట్ నైట్ వల్ల, ఈ ప్యాకెట్ ఫుడ్స్ యూస్ చేయడం వల్ల ఎక్కువ ఇలాంటి కేసెస్ అనేది చూస్తాము. సో మనకి ఈ నమ్కీస్ నుంచి రిప్లేస్మెంట్ వచ్చేసరికి పూల్ మఖానా కానీ స్పైసీ నట్స్ కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కూల్ డ్రింక్స్కి ఏంటి ఆల్టర్నేటివ్ అంటే ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్
అండ్ మనం న్యాచురల్గా ఇంట్లో కూడా ఫర్మెంట్ చేసుకునే డ్రింక్స్ కూడా ఉంటాయి. జింజర్ విత్ షుగర్ న్యాచురల్గా డైలీ ఒక కప్ ఆఫ్ జింజర్ తీసుకొని, అల్లం తీసుకొని, హాఫ్ కప్ ఆఫ్ షుగర్ తీసేసుకొని ఒక వాటర్ సొల్యూషన్లో కంప్లీట్ హైజీన్గా క్లీన్గా ఉన్న గ్లాస్ బాటిల్లో వేసేసుకొని ఫస్ట్ డే నార్మల్గా ఒక 500 ml వాటర్ యాడ్ చేసేసి ఎయిర్ టైట్ కంటైనర్ క్లాత్తో మౌల్డ్ క్లాత్తో పెట్టేసేసి ఉంచేసేయండి. నెక్స్ట్ డే అదే టైంకి మళ్ళీ కొంచెం షుగర్ అండ్ జింజర్ సేమ్ అమౌంట్లో యాడ్ చేయండి. అలాగా కంటిన్యూస్గా సేమ్ అదే టైంకి కంటిన్యూస్గా మీరు ఒక 5 days చేసినట్లయితే మీకు కంప్లీట్ హోమ్ బేస్డ్ న్యాచురల్ ఎయిరేటెడ్ డ్రింక్స్ అనేది ఉంటాయి. ఈ జింజర్ వల్ల ఏమవుతుందంటే వీటిలో ఎటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వదు అండ్ ఎటువంటి బ్యాడ్ ఈస్ట్ అనేది గ్రో అవ్వదు. ఇది కంప్లీట్లీ గట్ హెల్త్కి హెల్ప్ అవుతుంది. మీకు గుడ్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవ్వడానికి మీ గట్లో హెల్ప్ అవుతుంది. ఈ కంటిన్యూస్గా 5 days ఏదైతే స్టోర్ చేస్తారో అది గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. నార్మల్ రూమ్ టెంపరేచర్లో కానీ అలా స్టోర్ చేసుకున్నా పర్వాలేదు. అది జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ డ్రింక్ డైలీ కన్జ్యూమ్ చేస్తే మనకి గట్ ఇష్యూస్ అనేది అంటే బ్యాడ్ బ్యాక్టీరియా అనేది తగ్గుతుంది, గుడ్ బ్యాక్టీరియా అనేది ప్రొడ్యూస్ అవుతాయి. ఇలాంటి డిఫరెంట్ న్యాచురల్ ప్రోబయోటిక్ డ్రింక్స్ అనేది మనకి ఈజీగా అవైలబుల్ అయి ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇవి చెప్పారు. నెక్స్ట్ డిప్పింగ్స్ ఇందాక చెప్పాను కదా, మయోనైజ్ అనేది బ్యాన్ చేశారు. నెక్స్ట్ మయోనైజ్ కానీ కెచప్స్ కానీ సాసెస్ కానీ ఆల్టర్నేటివ్ ఫుడ్స్ ఏంటి అంటే ఇప్పుడు మయోనైజ్కి బెస్ట్ ఆల్టర్నేటివ్ పన్నీర్, పుల్ మఖానా, కాజు ఈ 3 యూస్ చేసేసి వితిన్ 5 to 10 minutesలో మనము న్యాచురల్ హోమ్ మేడ్ మయోనైజ్ చేసుకోవచ్చు. అండ్ వెన్ కంపేర్డ్ విత్ కమర్షియల్ మయోనైజ్ కన్నా ఈ న్యాచురల్ మయోనైజ్ చాలా అంటే చాలా హెల్తీగా చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి చిక్పీతో అంటే మనము శనగలు అంటాం కదా, తెల్ల శనగలతో కూడా మనము డిప్పింగ్ చేసుకోవచ్చు. ఇది హై ప్రోటీన్ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం కంప్లీట్ హెల్తీ అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి టమాటా కెచప్ మనం ఇంట్లో కూడా వితిన్ 5 to 10 minutesలో చేసుకోవచ్చు. జస్ట్ టమాటా, గ్రీన్ చిల్లీ, కొరియాండర్ కానీ ఇవి వేసేసి బాయిల్ చేసేసి పేస్ట్ చేసేసి చేసుకోవచ్చు. బట్ ఇవి ఎక్కువ రోజులు స్టోర్ అవ్వవు. బట్ వీటి షెల్ఫ్ లైఫ్ తక్కువగా ఉన్నా కానీ మన బాడీకి ఎటువంటి హార్మ్ఫుల్ అనేది అవ్వవు. ఒక ఫుడ్ తీసుకుంటే మనం డబ్బులు పెట్టి అది హార్మ్ఫుల్ అయ్యేలాగా తీసుకోకూడదు కదా. మనకి టైం సరిపోకపోయినా 5 to 10 minutes మన లైఫ్ స్టైల్ కోసం, మన లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవ్వడం కోసం, కనీసం మన హాస్పిటల్ ఖర్చులైనా తగ్గడం కోసం అయినా 5 to 10 minutes మన ఫుడ్ కుకింగ్ చేసే విధానాన్ని జస్ట్ కొంచెం టైం ఇచ్చినట్లయితే ఇలాంటి న్యాచురల్గా అండ్ హోమ్ బేస్డ్ ఫుడ్స్ అనేది చేసుకోగలుగుతాము. అండ్ ఎర్లీ స్టేజ్లోనే గట్ ఇష్యూస్ కానీ క్యాన్సర్, డయాబెటీస్, థైరాయిడ్, హైపర్ టెన్షన్, హార్ట్ అటాక్స్ ఇలాంటివన్నీ మనము తగ్గించుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.